నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులు ప్రజలు కలిస్తేనే అభివృద్ధి. నిడదవోలు స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్ పిలుపు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పురపాలక కమిషనర్ TLPSS కృష్ణవేణితో కలిసి ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం జరిగిన సభలో ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. నిడదవోలు పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలు, ప్రజాసేవలను సమర్థవంతంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని దుర్గేష్ సూచించారు. నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పట్టణ పరిశుభ్రత, పచ్చదనం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిడదవోలును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జువ్వల రాంబాబు, పురపాలక సంఘ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, AKRG పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. మనం ఈ కార్యక్రమాన్ని అందరికీ ముందుకు నడుపుకున్నాము. ముందుగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు పెడతాను ఫోటో జెండా రావట్లేదు. శంకర్ పక్క Salute! Order! Salute! Order! Salute! Order! वंदे मातरम सुमधुर भाषिणी मातरम कोटि कोटि कंठ करले कोडले अभना के ददरनी नमामि तरिणी रिपुदलवरिणी मातरम तुम्हें विद्या तुम्हें धर्म बहुते तुम्हें. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా మనకి ఈరోజు జరుపుకుంటుంది ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి మనం అందరం కూడా ఏంటంటే ఆగస్టు 15 మనకు వచ్చి స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఇప్పుడు 80వ సంవత్సరం పూర్తయింది. ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్వాతంత్రాన్ని మనకు సాధించిన పెద్దలు అంటే మన గాంధీ మహాత్ములు ఇలాంటి పెద్దలు అందరూ స్వాతంత్ర సమరయోధులు అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మనం తర్వాత ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది మన యొక్క పురోగతి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంతో డెవలప్ అయ్యాం అని చూసుకున్నట్టయితే కనుక భారతదేశం ఒక డెవలపింగ్ కంట్రీ. అంటే మనకు ఆల్రెడీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో మనది భారతదేశం డెవలపింగ్ కంట్రీ, ఇంకా బాగా గ్రో అవుతుంది, మంచి గ్రో అవుతుంది, అన్ని విధాలుగా పెరుగుతుంది. కాబట్టి దాంట్లో ఏంటంటే మన పాత్ర అందరిది, ప్రతి ఒక్కరిది, ఎంప్లాయీస్ది ఉంటుంది, అలాగే సిటిజన్స్ కూడా ఉంటుంది.
ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా గ్రోత్ చూసుకున్నట్టయితే కనుక మెయిన్ ఏంటంటే ఆ గ్రోత్లో కావాల్సింది మెయిన్ శానిటేషను. ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినట్టయితే శానిటేషను, డ్రింకింగ్ వాటరు, హెల్త్, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టయితేనే మనకి గ్రోత్ బాగుంటుంది. ఆ విధంగా మనం గ్రోత్ చూసుకుని డెఫినెట్గా మనం అందరం కూడా ముందడుగు వేసినట్టయితే మనం ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా సరే ఆ క్లీనినెస్ కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్ని విధాలుగా బాగున్నట్టయితే కనుక మన నిడదవోలు మున్సిపాలిటీ డెఫినెట్గా ముందడుగు వేస్తుంది. దానికి ఒక ఇదే సూచనే మనకి మేడం కమిషనర్ గారికి అవార్డు రావడం కూడా ఒక ఇండికేషన్. ఆ ఇండికేషను యొక్క మెయిన్ ఏంటంటే ఆ ఎఫర్ట్ అందరూ కూడా మన మున్సిపల్ స్టాఫ్ అందరికి కూడా చెందుద్ది. ఇప్పుడు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మంత్రి గారితో చేతుల మీదుగా మనకు అవార్డు తీసుకుంటారు మేడం. ఆ విధంగా తీసుకుంటున్నారంటే ప్రతి స్టాఫ్ యొక్క ఎఫర్ట్ ప్లస్ సిటిజన్స్ యొక్క కోఆపరేషన్, మన నిడదవోలు అందరూ ప్రజానీకం అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ విధంగా మన నిడదవోలుని ముందుకు నడిపించినందుకు మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత ఇంకా ఒక 3-4 ఆఫీసర్స్ కూడా మనకి అవార్డ్స్ ఇస్తున్నారు. ప్రతి అవార్డ్స్ కూడా మనకి ఏంటంటే గుర్తు చేసుకోవాల్సింది వాళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. అది కాకుండా మిగతా రాలేదని కాదు, అందరికీ వచ్చినట్టే అందరూ కూడా మనం ఈ వర్క్లో భాగం కాబట్టి చేసుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ మనం ఎందుకంటే ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.